ప్రారంభించవలసిందిగా కోరుచున్నా. అందరూ తప్పటితో స్వాగతం జిల్లా కలెక్టర్ గారికి. ఇరవై సభ్యులకు జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్కి ఇచ్చే హిమోగ్లోబిన్ ఆర్బీఎస్ మేడం ఏమైనా ఫీవర్ ఉంటే మలేరియా కానీ డెంగ్యూ ర్యాండమ్ బ్లడ్ షుగర్ మేడం గుడ్ మార్నింగ్. 100% ఇక్కడ చేయించారు. వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. అలాగే మనకి ఒక నినాదం ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్. బాధపడే కన్నా రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. సత్య గారి పక్కన నుంచున్నాడు ఎవడని అడుగుతారేమో, ఎవడన్నా తోసిపోతున్నాడు. చూస్తాను సార్, మీరు ఆల్రెడీ పెట్టుకున్నాను ఉండవయ్యా అంటుంటే ఇవన్నీ గమనించండి. ఇక్కడ మీకు చక్కగా అన్ని రకాల పరీక్షలు చేయబడతాయి. ఈ సౌకర్యాన్ని మీరు 100% ఉపయోగించుకోవాల్సిందిగా మా వైద్య ఆరోగ్య శాఖ మా డిఎంఎన్హెచ్ఓ గారి తరఫున మీ అందరికీ మరి ల్యాబ్ టెస్టులు చేసిన తర్వాత వారికి సరైన సూచన సలహాలతో లోపల ఏ కౌంటర్కి వెళ్ళాలి, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు. అలాగే లోపల ఉన్న అక్కడ ఎవరు తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు రమ్మంటున్నారు సార్. వారి ఆధ్వర్యంలో
ఓకే. ఈరోజు మనకి ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లైక్ షుగర్, బీపీ, తర్వాత మనకి ఐరన్, హెచ్పి, హిమోగ్లోబిన్ లెవెల్స్ వీటితో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చారు. గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారి తరఫున కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేవు ఒక రోజు 2 రోజులు పట్టేవి వెంటనే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా 2 థింగ్స్. ఒకటి, లాస్ట్ మన మీటింగ్లో జరిగినప్పుడు ఒక ఐడి కార్డ్స్ ఒకటి మనీ అడిగారు. దట్ ఈస్ 1 థింగ్ విల్ గివ్. అండ్ సెకండ్ ఇస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అది కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చేయట్లేదు. నో ఇది బెటర్. యూ హ్యావ్ లేదు చేయాలి. మీకు అది ఆ గ్యాప్ రాకూడదు. సో ఇక్కడ ఈరోజు మనం పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకో రోజు మీకు వేరే రోజు ఇబ్బంది. ఈ రోజు స్క్రీనింగ్ చేయండి. నేను అదే ప్లాన్ చేశాను. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్కి కలెక్టరేట్, సెంట్రల్ జైలు, ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్న ఎంప్లాయీస్కి అక్కడ విడివిడిగా క్యాంప్స్ తీసుకుని చేస్తున్నారు. సో మెయిన్గా శానిటేషన్ సిబ్బంది అందరూ కవర్ అయ్యారు. అందరికీ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. మేము అదొకసారి చెక్ చేసి దాని మీద ఫాలో అప్ చేసే అవసరం అయితే మళ్ళీ మెడికల్ క్యాంప్స్ పెడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు. వారికి మనం క్యాంప్ పెడితే సరిపోతుంది అన్నది ఎవరైనా సరే ఆలోచించే విధానం. కానీ వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు తెలియచేయడం, వాటిలో అయిన తప్పుదాలు ఉంటే నిర్ణయాల పరంగా కానివ్వండి, లేకపోతే చేస్తున్న అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రశ్నించే ప్రతిపక్షాల పక్కన కూడా వారి యొక్క వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజున వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి, ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ఏదో ఆరోగ్యంగా ఉన్నాం, బాగానే ఉన్నాం అనుకుంటే కాదు. లోపల ఎలా ఉన్నదన్నది మనకి తెలియని అంశం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మెడికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా 6 మంత్స్కి ఒకసారి బాడీని మెడికల్గా ఎగ్జామిన్ చేయించుకోవడం అన్నది కనీస బాధ్యత. ఆ బాధ్యత నాకు తెలిసి
మా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మెడికల్ చెకప్ క్యాంప్స్ పెట్టేవారు, నాకు గుర్తుంది. కానీ ప్రభుత్వ పరంగా పెట్టడం అన్నది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే విధంగా కూడా ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ, సేవలు అందిస్తున్న వైద్య నిపుణులందరికీ, అలాగే ఈ రోజున ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్న మీడియా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాల వైద్యాలు, హార్ట్ దగ్గర నుంచి, గైనిక్ దగ్గర నుంచి, ఈఎన్టీ దగ్గర నుంచి, డెంటల్ దగ్గర నుంచి, పిల్లల హాస్పిటల్ దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి, జనరల్ మెడిసిన్ దగ్గర నుంచి అన్ని విభాగాల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపును నిర్వర్తిస్తున్నారు. సహజంగా 500 మంది వస్తుందని మన జర్నలిస్ట్ అసోసియేషన్ వారు అనుకుంటున్నారు. ఇప్పటికి 200 దాటింది. ఇది మంచి ప్రయోగం, పెద్ద ప్రయోగం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే, మంచి వాతావరణాన్ని కల్పిస్తే జర్నలిస్టులు బాగా దీన్ని వినియోగించుకుంటారు. ఈవేళ జర్నలిజం అనేది ఎలాంటి ప్రమాదకరమైన అంశాల్లో అయినా సరే వాళ్ళు ముందస్తుగా అక్కడ ఉండాలి. అధికారులతో పాటు ప్రాణాలు తెగించి అనేక అంశాల్లో ముందుకు వెళ్ళి పనిచేసేటువంటి వృత్తిది. ఈ వృత్తిని ఉన్నటువంటి జర్నలిస్ట్ని ప్రభుత్వం ఎంత దగ్గర తీసుకుని ఎంత వాళ్ళకి ఆరోగ్యానికి సంరక్షణ కల్పిస్తే అంత మంచిది. ఆ విధంగానే ప్రభుత్వం స్పందించింది. ఆ విధంగా జర్నలిస్టులు కూడా స్పందించి అనేక మంది పరీక్షలు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను.